జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సందర్భంగా అల్వాల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిచినందుకు గోల్నాక అల్వాల్ రాజీవ్ చౌక్లో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రానున్న జీహెచ్ఎంసీని స్థానిక సంస్థల ఎన్నికల్లో రిపీట్ అవుతాయని, ఈ విజయం రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు నిదర్శనమని కొనియాడారు. ఈ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మైనంపల్లి హనుమంతరావు వెంట చాలా మంది నాయకులు కార్యకర్తలు పాల్గొని నవీన్ యాదవ్ గెలుపు కృషి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ నాయకులు తోట లక్ష్మీకాంత్ రెడ్డి, సురేందర్ రెడ్డి, భాస్కర్, కృష్ణగౌడ్, నాగేశ్వరరావు, సూర్యకిరణ్, ఏ బ్లాక్ అధ్యక్షురాలు బీనస్ మేరీ, బబిత, గాయత్రి, పద్మ మరియు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కానివ్వండి, లేదా జిహెచ్ఎంసీ ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానివ్వండి, జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది నిరూపించింది కాంగ్రెస్ పాలన అనేది ఏంది అనేది. ఎందుకంటే చాలామంది మాట్లాడినరు, రకరకాలుగా మాట్లాడినరు. అందరికి కూడా ఇది ఒక గుణపాఠం. కాంగ్రెస్ పాలన ప్రజాపాలన. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, లేదా సోనియా గాంధీ గారు కానివ్వండి, మైనంపల్లి హనుమంతరావు గారు కానివ్వండి, వాళ్ళ యొక్క నాయకత్వంలో ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నిక ఏదైతే కొట్లాడినామో దాని రిజల్ట్స్ అయితే పరిణామాలు ఇవాళ మనం ముంగటున్నాయి. అదే కాంగ్రెస్ పార్టీ గెలుపు ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి ఒక లెసన్గా ఉండాలి. ఎందుకంటే చాలా చెప్పిండ్రు మాదే కాంగ్రెస్ అన్ని చదువుకొని వెళ్ళాలి, కానీ అట్లా కుదరని పని. కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద సముద్రం, ఎవరైనా రావచ్చు. ఈ ఒక్క ఎలక్షన్స్కి మన హనుమంతన్నకు క్రెడిట్ పోతుంది. ఆయన రాత్రి పగలు కష్టపడి ఈ యొక్క గెలిచినందుకు మా ప్రతి మా ఒక్క అందరి కార్యకర్తకు చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 25,000 మెజార్టీతో పైచిల్స్తో మరి ఘన విజయం సాధించడం జరిగింది. మరి 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు మరి అద్దంగా గత అసెంబ్లీ ఎలక్షన్స్, మన పార్లమెంట్ ఎలక్షన్స్ సందర్భంగా కంటోన్మెంట్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. దాని తర్వాత మళ్ళీ ఒక బైపోల్ జరిగింది. గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఆ బైపోల్లో కూడా ఆ సీట్ను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరిగింది. దీనివల్ల రేవంత్ రెడ్డి గారి యొక్క 2 ఏళ్ల పరిపాలన యొక్క మరి ప్రజలు అర్థం చేసుకొని మరి తెలంగాణ రాష్ట్రం లోపల హైదరాబాద్ నడిబొడ్డున నిర్వహించినటువంటి ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ పరిపాలన అనేటువంటిది రేవంత్ రెడ్డి గారి యొక్క సమక్షం లోపల సరైన విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్న దానికి నిదర్శనం. ఇక్కడ హైదరాబాద్ లోపల కూడా జూబ్లీహిల్స్ లోపల బీఆర్ఎస్ పార్టీ ఒక 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి క్యాండిడేట్ యొక్క డెవలప్మెంట్ ఏమీ లేదనేటువంటి దానికి నిదర్శనంగా ఈరోజు డెవలప్మెంట్ అవుతున్నటువంటి దానికి ఉద్దేశంగా ఈరోజు నవీన్ యాదవ్ గారిని 25,000 పైచిలకు మెజార్టీతోని అత్యధిక మెజార్టీగా గెలుపొందడం జరిగింది. ఇది ఇక్కడ గెలుపొందడం అనేటువంటిది ఏఐసిసి లోపలనే తెలంగాణ రాష్ట్రం లోపల. ఎందుకంటే హైదరాబాద్ లోపల మనది ఇక్కడ కంటోన్మెంట్ లోపల ఒకటి అంటే జరిగే ప్రతి ఉప ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నది. ఇక్కడ కంటోన్మెంట్ లోపల గెలిచాం. రేపు ఇవాళ